తాజాగా మార్కెట్లోకి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు విక్టోరీస్ అనే ఒక కార్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ కార్ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో చాలా ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు. లైక్ అండర్ బాడీ సిఎన్జి ట్యాంక్ కానివ్వండి, లేకపోతే మనకి ఇందులో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు మొట్టమొదటి లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్స్ ఈ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఈ కార్లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఏంటో ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో ఇదే మారుతి కంపెనీ వాళ్ళ విక్టోరీస్ కార్ అనమాట. ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ కానివ్వండి, హైబ్రిడ్ వేరియంట్ కానివ్వండి, సిఎన్జి వేరియంట్, ఇలా మల్టిపుల్ వర్షన్స్ లో ఈ పర్టికులర్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో కార్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో మేజర్ గా దీంట్లో ఉన్న హైలైట్ చూసుకున్నట్లయితే డిజైన్ అని చెప్తున్నారు. అలానే డిఆర్ఎల్స్ కానివ్వండి, దీంట్లో ఏదైతే ఉన్నాయో మనకి కట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మరియు హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే సెగ్మెంటెడ్ రియర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 19 అంగుళాల ఎల్లాయ్ వీల్స్ ని కూడా ఈ కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కార్ లోపల అయితే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ బట్టి అయితే ఉంటుంది. అంటే కార్లో మీకు సన్ రూఫ్ కూడా లభిస్తుంది. అది కూడా మనకి వేరియంట్ బట్టి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అనేవి మనకి ఇంటీరియర్ అయితే ఉంటుంది సీటింగ్ పరంగా. అలానే పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లోపల మనకి 64 కలర్ ambient లైటింగ్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఎవరైతే కార్ లో కూర్చొని నడుపుతూ ఉంటారో వాళ్ళకి నచ్చిన మూడ్ లో లైటింగ్ అనేది సెటప్ చేసుకోవచ్చు అనమాట. 3 లేయర్డ్ డాష్ బోర్డ్ కూడా ఇస్తున్నారు. అలానే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే 26.03 సెంటీమీటర్ల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు ఈ కార్లో అయితే లభిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో మీరు బ్రేక్ వేసినప్పుడు మీకు బ్యాటరీ ఛార్జ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అలానే అండర్ బాడీ ఎస్సిఎన్జి అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే సిఎన్జి వర్షన్ లో ఏంటంటే సో మీరు బూట్ స్పేస్ తగ్గకుండా అండర్ బాడీ సిఎన్జి అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. దీనివల్ల మీకు బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. సో అండర్ బాడీలో సిఎన్జి ట్యాంక్ అయితే పెడతారు. దీనివల్ల మీకు బూట్ స్పేస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అనేది అయితే మారుతి సుజుకి కంపెనీలు హైలైట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు యూజ్ చేస్తున్న ఇంజన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ అలానే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఈ కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ కార్ కి మనకి భారత్ ఎన్క్యాప్ రేటింగ్ చూసుకున్నైతే 5 స్టార్ రేటింగ్ అయితే లభించింది. బట్ మనకి యూరో ఎన్క్యాప్ రేటింగ్ అయితే మాత్రం 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక ఇతర ఫీచర్స్ చూస్తే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ బ్రేక్ హోల్డ్, సుజుకి టెక్ ప్లాట్ఫామ్, ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్, అలానే ఆటో 360 డిగ్రీ కెమెరా యాక్టివేషన్, లెవెల్ 2 అడాస్ ఫీచర్, 6 ఎయిర్ బ్యాగ్స్ అనే స్టాండర్డ్ గా ఈ కార్లో అయితే ఇస్తారు. అలానే 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 11 వ్యూయింగ్ యాంగిల్స్ అయితే లభిస్తుంది. అలానే నెక్స్ట్ జెన్ సుజుకి కనెక్ట్ ద్వారా అయితే ఈ కాలింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. PM 2.5 మానిటరింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. రిమోట్ ఆపరేషన్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో లభిస్తాయి. అలానే మనకి సౌండ్ స్పీకర్ పరంగా 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇన్ఫినిటీ బై హార్మన్, అలానే డాల్బీ అట్మాస్ 5.1 సరౌండింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు అనమాట. OTA అప్గ్రేడ్స్, అలెక్సా ఆటో వాయిస్ ఏ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. స్మార్ట్ పవర్డ్ టైల్ గేట్ అలానే జెస్చర్ కంట్రోల్ ఇందులో లభిస్తుంది. అలానే మీకు స్టార్టింగ్ లో చెప్పాను లెవెల్ 2 అడాస్ ఫీచర్ ని కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ విత్ ఈవీ మోడ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు హైబ్రిడ్ వర్షన్ లో. అలానే ఇంజన్ పరంగా చూస్తే 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజన్ అయితే ఇస్తున్నారు. ఇక ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు. కర్వ్ స్పీడ్ రిడక్షన్ అయితే ఉంటుంది. లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు లేన్ చేంజ్ అలర్ట్ వంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అన్ని కూడా మనకి ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. TPMS, 360 వ్యూ కెమెరాతో పాటుగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. కార్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లెంత్ చూస్తే 4360 మిల్లీమీటర్ల లెంత్, హైట్ చూస్తే 1655 మిల్లీమీటర్ల హైట్, విడ్త్ అయితే 1795 మిల్లీమీటర్ల విడ్త్, వీల్ బేస్ వచ్చి 2600 వీల్ బేస్ అయితే ఇస్తున్నారు అనమాట. టైర్స్ అనేది యాక్చువల్ గా 17 ఇంచ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే K సిరీస్ 1.5 లీటర్ డ్యూయల్ VVT ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 1462cc ఇంజిన్ అయితే లభిస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే కనుక 1490cc ఇంజిన్ లభిస్తుంది అనమాట. మాక్సిమం పవర్ చూసుకున్నట్లయితే 75.8 కిలోవాట్ల పవర్ అయితే జనరేట్ చేస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ లో 68 కిలోవాట్ల పవర్, టార్క్ అయితే 139 న్యూటన్ మీటర్లు, 122 న్యూటన్ మీటర్లు. ఇక పెట్రోల్ పరంగా మనకి ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే 21.18 కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఉంటుంది అనమాట. డిఫరెంట్ రోడ్ కండిషన్ సంబంధించిన మైలేజ్ ఫిగర్స్. అదే మీరు సిఎన్జి ప్లస్ పెట్రోల్ వేరియంట్ అయితే
కనుక 28.65 కిలోమీటర్ల మైలేజ్ అనేది మెన్షన్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే పెట్రోల్కి 45 లీటర్లు, సిఎన్జికి అయితే 55 లీటర్ల కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మారుతి సుజుకి సంబంధించిన కొత్త కార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మారుతి కంపెనీ వాళ్ళైతే యాజ్ ఆఫ్ నీ కార్ సంబంధించిన ప్రైజింగ్ అయితే రివీల్ చేయలేదు. మేజర్ డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తారు కాబట్టి ప్రైస్ అయితే మాత్రం అక్టోబర్ నెలలో దీని అఫీషియల్ లాంచ్ అయితే ఉంటుంది. ఇది ఒక మేజర్ అన్వీల్ కిందే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేశారన్నమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.